ఊరే మామ కోతే కొంగవ సినిమాలాగే పుష్ప 2 కూడా అయిపోతే ఏంద్ర పరిస్థితి. ఓరని ఎబ్బా పుట్టిన కూడా 2 కాళ్ళట్టుకుని నేల కొట్టియాలరా అవేం మాటలు రా అపశకనం మాటలు. ఓర బాబు నేను చెప్పేది నిజమేరా బాబు, ఎందుకంటే కొంగవ మీద కూడా ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారా గానీ దెబ్బేసిందే సినిమా. ఓరే బొట్టోడా నీకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఇక్కడ ఉన్నది సుకుమారు అలాగే స్టైల్ స్టార్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎరగ తీసేస్తారు అంతే. ఇదేటిదే ఎరగ తీసేస్తారని నువ్వు అనుకుంటున్నావా, కానీ నాకేమో ఎరకటంలో పడిపోతారేమో అనిపిస్తుందిరా కోతే. ఓరే బొట్టోడా ఈ రోజు సాయంత్రం ట్రైలర్ చూసిన తర్వాత నువ్వు మాట్లాడతావరా ఎరకటంలో పడిపోతారో లేదంటే ఎరగ తీసేస్తారా. ఓర బాబు నీకు చెప్పింది అర్థం కావట్లేదా, అడవిలో గంధం చెక్కలు కొట్టేసే స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా ఎందుకు చూపిస్తాను అని చెప్పేసి ఆడియన్స్ సీరియస్ అయిపోతున్నారా. ఓరే ఈ సినిమా అంటేనే వినోదము, ఏదో గంధపు చెక్కల గురించి తీస్తే నిజంగా స్మగ్లింగ్ చేసేస్తాడు అల్లు అర్జున్, ఏదో డూప్లికేట్ కోసం కర్రలు పెడతారు అక్కడ, నిజమైన కర్రలు కాదురా అవే. అలా కాదురా బాబు, అడవిలు నరికేయడమో గంధపు చెట్లు స్మగ్లింగ్ చేయడమో ఇవన్నీ ఏంటంటే క్రిమినల్స్ ని పెంచడమే అనిపిస్తుంది, అందుకే ఈ సినిమాకి కొంచెం నెగిటివిటీ కూడా ఉందిరా బాబు. ఊరే పొట్టుడా సినిమాలు తీసేదే వినోదం కోసము, ఆ వినోదాన్నే చూడాలి కానీ వాటిని చూసి నేర్చుకునే క్రిమినల్స్ అయితే వాళ్ళదా తప్పు. ఓర బాబు అల్లు అర్జున్కి యాక్టింగ్ కి మంచి అవార్డు కూడా వచ్చింది, అదంతా నేను కాదనట్లేదు, వినోదం కోసమే తీస్తారు కానీ కొంతమంది దీన్ని వాడుకుంటుంటారు కదా ఐడియాల కోసమా. ఊరే పొట్టోడా సినిమా అన్నాక కొన్ని చేస్తుంటారా, అవన్నీ చూసి నేర్చుకుంటే జనాభా మొత్తం చెడిపోతారు, ఎవరో కొంతమంది టింగర్స్ అన్న అసలు ఇలా చేస్తుంటారు కానీ అందరూ చేయరు కదేటే. ఎందుకో ఏటో అర్థం కావట్లేదురా బాబు, మొత్తం మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ మీద పగబెట్టేశారా, విపరీతంగా ట్రోల్స్ ఇవన్నీ చేసేస్తాండ్రా. ఊరే పొట్టోడా వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ రా, ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఎప్పటికైనా ఒకేలాగా ఉంటారు. ఇప్పుడు మనం బయట వాళ్ళు అందరం ఉన్నాం, ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటికీ బయట వాళ్ళే, అది ఎంత వేగంగా అర్థం చేసుకుంటే అంత మంచిదే. ఎన్ని సంవత్సరాలు కష్టపడినందుకు అల్లు అర్జున్కి మంచి ఇష్టపడిపోవాలి, మళ్ళీ ఇక తిరగలేని ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవాలి మళ్ళీ. పుష్ప 1తోనే ప్యాన్ ఇండియా రేస్లో ఉన్నాడు అల్లు అర్జున్, కాకపోతే అల్లు అర్జున్కి ఇది కానీ గట్టి ఇటు పడిపోయిందంటే ఇక తిరిగి చూడక్కర్లేదురా. మరేట ఈ మధ్య ఆడియన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, వాటి వల్ల ఫ్లాప్ అయిపోతున్నాయి కొన్ని మూవీస్. పెద్ద సినిమాలు అన్నాక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలా రా బాబు, కాకపోతే వినోదం కోసం చూడకుండా తప్పులో ఏం దొరుకుతాయా ఎదుగుదామా అని చూస్తున్నారు పబ్లిక్, అందుకే సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఏదేమైనా అడవిలు నరికేయడం మాత్రం చాలా తప్పురా, ఇదే మనలాంటి జీవులకి అన్యాయం చేసినట్టే కొదేటదే. అదైతే కరెక్ట్ లేరా, మొన్న సినిమా టాక్సిక్ కూడా కొన్ని చెట్లు నరికిసారంట సెట్ అయ్యడం కోసం, అది కూడా తప్పే, కొంచెం ఆలోచిస్తే బాగున్నా. అన్నింటికంటే పెద్ద న్యూస్ ఏంటంటే శ్రీలీల ఐటమ్ సాంగ్ వచ్చేస్తుందట్రా బాబు, ఈ కుర్రకారులందరూ మరి కుర్చీలో కూర్చోరేగా. మరేటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోడుకోవడమే కష్టం అనుకుంటే శ్రీలీల స్టెప్లకి గ్లామర్కి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిరా బాబా, వాళ్ళు కూడా ఇక రచ్చ చేస్తారు థియేటర్లో. ట్రైలర్ గాని ఎదురుపోలే, ఇక సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదా, ఎగబడి వెళ్ళిపోతారు థియేటర్లకే. ఊరే పుట్టడా ట్రైలర్ ఎలా ఉన్నా సరే సుకుమార్ సార్ రైటింగ్కి చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది, ఎలాగైనా థియేటర్కి వెళ్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఇప్పటికి పండుగలో మునిగిపోయి ఉంటారా, డప్పులతోనే తాళాలతోనే బాంబులతోనే రెడీగా ఉంటారు ట్రైలర్ కోసమా, తిరిగి ఉండదేగా. మరేటే పండగ వాతావరణం వచ్చేది చూడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, మామూలుగా ఉండదు మరే. ఒరే కోతే పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్లో మళ్ళీ పార్ట్ 2 లో కూడా వస్తాయేటే, ఎందుకో డౌట్ కొడుతుంది నాకు. ఏమరా బాబా సుకుమార్ రైటింగ్స్ మనం తక్కువ అంచనా వేయలేము, ఎందుకో ఏమైనా బ్యాక్ సైడ్ ఏమైనా సీన్స్ ఉంటాయా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ పాత క్యారెక్టర్లు వస్తే రావచ్చా. పార్ట్ 1 క్లైమాక్స్ లో ఇద్దరు చెడ్డీలతో వార్నింగ్లు ఇచ్చుకుంటుంటే దీని తల్లి గూస్ బంప్స్ వస్తారా నాకు. మరేట్రా బాబు అలాంటి క్లైమాక్స్ నా లైఫ్ లో చూడలేదురా నాయన, ఏంటది ఎప్పుడు విలను హీరో కొట్టుకుంటారు కానీ క్లైమాక్స్ లో అంత క్లాసికల్ గా మాస్ గా ఇలాంటి డైలాగులతో ఎండ్ అవడం ఫస్ట్ టైం అదే. ఒరే కోతే పోలీస్ గా ఉన్న సింగ్ శెఖావత్ సింగ్ ఇప్పుడు విలన్ గా మారిపోయే మొత్తానికి అల్లు అర్జున్ తో పోటీ పడతారు కదా. ఏమరా బాబా మనం పోస్టర్ చూస్తుంటే అదే అనిపించింది నాకు, నిజంగా అది కానీ జరగలే మరి తిరిగి చూడక్కర్లేదురా సినిమాకే. థియేటర్ బాబా తలుచుకుంటే గూస్ బంప్సే వచ్చేస్తున్నాయి, ఒక పక్క డిఎస్పీ మ్యూజిక్ అలాగే అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ రైటింగ్స్, శ్రీలీల ఐటమ్ సాంగ్ మామూలుగా లేదుగా. నిజమేరా బాబా నువ్వు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో వస్తుంది, అప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం మనమా. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.